ముల్లాన్పూర్ వేదికగా జరిగిన 29వ ఐపీఎల్ సమరం క్రికెట్ చరిత్రలో ఒక అపురూప ఘట్టంగా మిగిలిపోనుంది. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు. బ్యాటింగ్కు స్వర్గధామం వంటి పిచ్పై లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ చూపించిన ఒక క్రికెట్ నరకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు తాము ఎందుకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నామో ఈ ప్రదర్శనతో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. పంజాబ్ పవర్ హిట్టింగ్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ మరియు అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ ముందు లక్నో జట్టు ఆరంభం నుండి చివరి వరకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందుగాని, ఆట జరుగుతున్న సమయంలో గాని లక్నో గెలుస్తుందనే ఆశ సగటు అభిమానిలో కలగలేదు. అంటే పంజాబ్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టేబుల్ టాపర్లకు మరియు పట్టికలో అట్టడుగున ఉన్న జట్టుకు మధ్య వ్యత్యాసాన్ని పంజాబ్ కింగ్స్ స్పష్టంగా గీశారు. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక ఊర మాస్ విక్టరీ. లక్నో ఆటగాళ్లకు తాము ఆడుతున్నది ఐపీఎల్ మ్యాచ్ లేక వీధి క్రికెటా అనే అనుమానం కలిగేలా పంజాబ్ విరుచుకొడింది. 54 పరుగుల ఈ భారీ విజయం పంజాబ్ కింగ్స్ కు ఓ మధుర స్మృతి అయితే లక్నోకు మాత్రం అదొక పీడకలగా మిగిలిపోయింది. మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకొని వ్యూహాత్మక తప్పిదం చేశాడు. తొలి ఓవర్లోనే గత మ్యాచ్ హీరో ప్రభ్ సిమ్రన్ సింగ్ ను మహమ్మద్ షమీ గోల్డెన్ డగ్గా అవుట్ చేయడంతో లక్నో శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ స్కోరు 63కు చేరింది. ఈ క్రమంలో లక్నో చేసిన పొరపాట్లు వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. రెండో ఓవర్లో కూపర్ కన్నోలీపై జరిగిన ఎల్బీడబ్ల్యూ అప్పీల్ను పంత్ నిర్లక్ష్యం చేయడం, రీప్లేలో అది అవుట్ అని తేలడం లక్నో దురదృష్టానికి నాంది పలికింది. అదే ఓవర్లో కన్నోలీ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను జారవిడవడం పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారింది. ఆ తర్వాత ప్రియాంశ్ ఆర్య, కన్నోలీ కలిసి సృష్టించిన విధ్వంసం వర్ణనాతీతం. ఆరో ఓవర్లోనే ఆర్య 20 పరుగులు పిండుకోవడంతో పంజాబ్ జోరు పెరిగింది. పవర్ ప్లే అనంతరం వీరిద్దరూ ఓవర్కు సగటున 15 పరుగులకు తగ్గకుండా బాదుతూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. మహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్ వంటి సీనియర్ బౌలర్లు సైతం వీరి ధాటికి కకావికలమయ్యారు. పరిస్థితిని అదుపు చేయడానికి పంత్ పార్ట్ టైం బౌలర్ ఐడెన్ మార్క్రమ్కు బంతిని ఇవ్వగా ఆ నిర్ణయం వెడిసికొట్టింది. ఆ ఒక్క ఓవర్లోనే కన్నోలీ హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు ఆర్య మరో 2 సిక్సర్లు బాదడంతో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. ఇది ఐపీఎల్ చరిత్రలో లక్నో తరఫున అత్యంత ఖరీదైన ఓవర్గా నమోదైంది. క్వాలిటీ స్పిన్నర్ దిగ్వేష్ రతిని పక్కన పెట్టి పార్ట్ టైమర్లపై ఆధారపడటం లక్నో కొంపముంచింది. ఆర్య మరియు కన్నోలీ కేవలం 80 బంతుల్లోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డులను తిరగరాశారు. వీరి రన్ రేట్ 13.65గా నమోదైంది. ఇది ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ డివిలియర్స్ జోడీ తర్వాత అత్యుత్తమైనదిగా నిలిచింది. ప్రియాంశ్ ఆర్య కేవలం 37 బంతుల్లో 93 పరుగులు చేసి 251.35 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ మైదానమంతా లేచి నిలబడి అతనికి గౌరవందనం సమర్పించింది. కన్నోలీ కూడా 46 బంతుల్లో 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లలో స్టోయినిస్ వధేరా, శశాంక్ సింగ్ వేగంగా ఆడటంతో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది లక్నోపై ఐపీఎల్లో నమోదైన అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం బాగానే ఉన్న పవర్ ప్లే చివరి బంతికి ఆయుష్ బదోని అవుట్ కావడంతో పతనం మొదలైంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలంటే బ్యాటర్లు కనీసం 250 స్ట్రైక్ రేట్తో ఆడాల్సి ఉండగా లక్నో ఆటగాళ్లు ఆ కసిని ప్రదర్శించలేకపోయారు. నికోలస్ పూరన్ వంటి ఫామ్ ఉన్న ప్లేయర్ను కాదని ఇతరులను పంపడం లక్నో వ్యూహాత్మక లోపాలను ఎత్తిచూపింది. పంజాబ్ కెప్టెన్ అయ్యర్ తన బౌలర్లను చాకచక్యంగా వాడుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వైశాఖ్ మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. లక్నో తరఫున రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేస్తూ 43 పరుగులు చేసినప్పటికీ అది ఏమాత్రం సరిపోలేదు. సింగిల్ హ్యాండ్తో పంత్ కొట్టిన సిక్సర్లు అలరించినా పంజాబ్ బౌలింగ్ దాడిని ఎదుర్కోలేకపోయారు. చివరికి లక్నో 200 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో పంజాబ్ తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా ఐపీఎల్ 19వ సీజన్లో మొదటి 6 మ్యాచ్లో ఓటమి ఎరుగని తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఓటమిని అంగీకరిస్తూ పంజాబ్ కింగ్స్ ఆడుతున్న అత్యుత్తమ క్రికెట్కు క్రెడిట్ ఇచ్చాడు. పంజాబ్ బ్యాటర్ల ఫామ్ ముందు తమ బౌలర్లు తేలిపోయారని, 230 లోపు కట్టడి చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు. తన గాయాల గురించి ప్రస్తావిస్తూ జట్టు తన తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్లో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఫీల్డింగ్లో శశాంక్ సింగ్ 3 క్యాచ్లు జారవిడిచినప్పటికీ జట్టు విజయం సాధించడంతో కెప్టెన్ అయ్యర్ మరియు కోచ్ రికీ పాంటింగ్ నవ్వుతూ కనిపించడం ఆసక్తిని కలిగించింది. ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ జైత్రయాత్ర కొనసాగుతుండగా లక్నోకు ఈ మ్యాచ్ ఒక గుణపాఠంగా మారింది.
ప్రియాంశార్య విధ్వంసం, పంజాబ్ సమష్టి కృషి ఈ సీజన్లో వారిని తిరుగులేని శక్తిగా మార్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.